బైబిల్ ఉంటే, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం ఉంటే, ఒక్క వచనం మాత్రం నేను చదువుతున్నాను. 6వ వచనం, 3:6. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరుడైన యేసు క్రీస్తు నామమున లేచి నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలిమండలు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఒక అద్భుతమైనటువంటి మార్పు ఇక్కడ చూస్తున్నాం. శృంగారం అనే దేవాలయం, ఎప్పుడు ఆ దేవాలయం దగ్గర ఒక అతన్ని పొద్దున్నే తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు. సాయంత్రం దాకా అక్కడ అడుక్కొని తినేవాడు. సాయంత్రం మోసుకెళ్ళిపోయేవాళ్ళు. అలాగే తన బ్రతుకు దినములంతా ఒక పుట్టుకుంటేవాడు అడుక్కుంటూనే ఉన్నాడు. ఒకరోజు అక్కడ పేతురు యోహానులు, ఎవరండి వాళ్ళిద్దరూ? పేతురు యోహానులు ఎవరండి? నాకు కొంచెం భయం, ఎందుకంటే పేతురు ఎవరు అని అడిగితే అదేంటి రిక్షా తొక్కుంటాడు కదా అన్నాడు ఒక ఆయన. భలే పల్లెటూరులో చేస్తుంటారు. అబ్రహాం ఎవడంటే అదేనండి పొద్దున్నైతే తాగుతూ కూర్చున్నాడు. అబ్రహామేనా మీరు అడుగుతున్నారు అంటున్నాడు. వాళ్ళ ఊళ్ళో ఉన్న అబ్రహాముని పేరు పెట్టుకున్నాడు గురించి చెప్తున్నాడు. బైబిల్లో చదివితే కదా, మీరు కనీసం బైబిల్లో ఉన్న భక్తులు చదవండి. కొంతమంది పాస్టర్ గారులు కూడా ఆ పేర్లు పెట్టేటప్పుడు బైబిల్లో ఉంది కాబట్టి పెట్టేస్తారు. వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయిన వాళ్ళు. యాసావు అని పేరు పెట్టుకుంటాడు ఎవడన్నా. యాసావు భ్రష్టుడు అని పెడితే యాసావు బైబిల్లో ఉంది కాబట్టి పెట్టేశారు అనుకుంటారు. బైబిల్ చదవాలి. అందుకనే ఓ పాస్టర్ గారు అయితే ప్రసంగం మొదలెట్టాడంట. మరియమ్మ ఎంత దీనురాలో, యేసుప్రభు పాదాలు కడిగేసింది, కన్న తల్లి అయినా కూడా అత్తరంతా పూసేసింది. ఏంటండి, ఏ మరియమ్మ? ఆ మరియమ్మ వేరు, ఈ మరియం 6-7 మరియలు ఉన్నారు మొత్తం బైబిల్లో. ఏంటండి, కొంతమంది సరిగా చదవకుండా ఒకదానికి ఒకటి అరాకొర బోధలు ఇస్తే వినేవాళ్ళు ఏమంటారు తెలుసా? భలే గుందిరే ప్రసంగం. ఏ పాస్టర్ గారు చెప్పలేదు ఇలాగ మరియమ్మ కాలు కలిగిన సంగతి. ఈ పాస్టర్ గారికి అసలు దేవుడు మర్మాలు బయలుపరిచేస్తున్నాడు. ఆ గేడి దగ్గర ఫోన్ పెట్టుకొని ఉంటారు. ఇవాళ మీరు ఏం ఇవాళ విన్న ప్రసంగం మా బతుకులో ఎప్పుడూ ఏడలేదు. ఇంత గొప్ప దైవసేవకుడు మేము ఎక్కడా చూడలేదు. అబ్బా ఏమి దైవజనుడు, ఎంతమంది వచ్చారో, వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు అన్నాడు. ఏంది సంత, తిరణాల, ట్రేడ్ ఫెయిర్, వచ్చేవాళ్ళు వచ్చి పోయేవాళ్ళు పోవడానికి. ఏంటంటే దేవుని సన్నిధిలో తీరిగ్గా కూర్చోవాలి. వాట్ అనేది తెలియాలి. రోజు బైబిల్ చదివే వాళ్ళకైతే అది తెలుస్తుంది. పేతురు యోహానులు ప్రభు సేవకు పిలిచినప్పుడు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానంటే వాళ్ళ వలలు, వాళ్ళ దోణలు సమస్తం విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన శిష్యులు, 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగిన వాళ్ళు, ప్రభు నామాన్ని ఎరిగిన వాళ్ళు, ప్రభు పునరుద్ధానపు శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవారు దేవాలయంలో పగలు 3 గంటల సమయంలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారట. ఎప్పుడు? ఆ 3 గంటలను బట్టే నేను 3 గంటలకు హెచ్చరికిస్తున్నానండి. ఎందుకంటే 3 గంటలప్పుడు మనకు కొంచెం నీరసంగా ఉంటుంది, మొత్తుగా ఉంటుంది. ఆ సమయంలో దెబ్బ కొడతాడు సాతాను. ఎప్పుడు? అలక్ష్యంగా ఉన్నప్పుడు, నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు. అప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసావంటే ఇక మళ్ళీ మీ జోలికే. అందుకే దానియేలు రోజుకి 3 మోకాళ్ళని ప్రార్థించాడు. అంత గొప్ప సేవకులకు కూడా ప్రార్థన కావాలి, మాకు కూడా ప్రార్థన కావాలండి. మీకే కాదు, మీ ప్రార్థన మా ప్రార్థన మీకెంత అవసరమో మీ ప్రార్థన మాకు అంతే అవసరం. మీకెందుకంటే పాస్టర్ గారులు కదా అంటారేమో. అసలు ముందు లైన్లో ఉంది మేమే. యుద్ధంలో ముందు లైన్లో ఉన్న వాళ్ళు చేస్తారా, వెనకాల ఉన్న వాళ్ళు చేస్తారా? ఏంటంటే రాజును టార్గెట్ చేస్తాడా ఎనిమి, లేకపోతే వెనకాల ఉన్న బొట్టులు టార్గెట్ చేస్తాడా? ఒక నాయకుడిని పడగొడితే వాడి గుంపు అంతా నా సొంతం చేసుకుంటానని ఇవాళ అంచె దినాల్లో అబద్ధ బోధకులు అంటే మంచి బోధకులే వాళ్ళు. కానీ సాతాను వారిని తిప్పేస్తే వారి అబద్ధ బోధతో వారిని వెంబడించే వారందరినీ తప్పు మార్గాన్ని నడిపిస్తున్నారు. అందుకే మీ సేవకుల కోసం మీరు ప్రార్థించాలి. పౌలు వంటి భక్తుడు అన్నాడు, మా కోసం ప్రార్థించండి. మీకోసం మేము ప్రార్థిస్తాం, మా కోసం మీరు ప్రార్థించండి. పగలు 3 గంటలప్పుడు ప్రార్థనకు వెళ్తుంటే
ఆ పుట్టుకుంటివాడు పేతురు యోహానులు చూసి వారి దగ్గర ఏమైనా దొరుకుద్దేమోనని చేయి చాపారంట. పేతురు యోహానులు జాలర్లు కదా, వారు జాలర్ డ్రెస్ వేసుకొని ఉంటారా? అప్పుడు గోసుగుడ్డ పెట్టుకొని ఉంటారా? అటతుండి కట్టుకొని ఉంటారా? అటతుండి కట్టుకున్నోడి దగ్గర ఎవడైనా చేయి చాపుతాడా? నీకే లేదురా, నువ్వు నాకేమిస్తావంట. ఈ సిల్కుపై అంగీలు వేసుకున్నారు, దగదగ మెరుస్తున్నారు, రిచ్ పీపుల్ లాగా అయిపోయారు. భలే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. మమ్మల్ని చూసి అలాగే అనుకుంటారు, ఆయనకే సూట్ వేసుకుంటాడు, బోల్డ్ డబ్బులు ఆయనకి. ఏంటండి ఈ సూట్ మెయింటైన్ చేయటం సులభం అండి. చొక్కాలు అయితే రోజు ఉతుక్కోవాలి, ఈ సూట్ అయితే వేసుకోవడం తగిలిస్తాం. ఇస్త్రీకి డబ్బులు అక్కర్లేదు, ఉతకడానికి డబ్బు అక్కర్లేదు, ఏం అక్కర్లా. ఏంటండి అందులో ఇప్పుడు సూట్లు అన్నీ చీప్ అయిపోయినాయి. ఇండియాలో ఎవడు వేసుకోవట్లా, ఇతర దేశాలు అస్సలు వేసుకోరు సూట్లు, మీకు తెలియదేమో. ఎవడు ఇప్పుడు సూట్లు వేసుకోవట్లా, అందరూ చినిగిపోయిన జీన్సే, చినిగిపోయిన జీన్స్, సగం చేతులు ఉన్న బనీళ్ళు. ఏంటండి ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ఒక మనిషి డీసెంట్గా మర్యాదగా తన అవయవాలు కప్పుకొని డీసెంట్గా నిలబడాలంటే ఇది ఒక మంచిది. ఎప్పుడో ఎవరో కనిపెట్టారు కాబట్టి ఇప్పుడు కొంతమంది ప్రోటోకాల్ మెయింటైన్ చేసే వాళ్ళందరూ సూట్లే వేసుకుంటారు. ఎందుకంటే అది వాళ్ళ డ్యూటీ డ్రెస్ అన్నమాట, ఇంచుమించు చెప్పాలంటే. కానీ మనుషులు అనుకుంటారు ఏంటంటే, ఏ ద్వారకా లాంటి విశ్వాసి కుట్టిచ్చిచ్చిందో పేతురికి ద్వారకా అనే మంచి విశ్వాసం ఉంది. ఆమె ఎవరు? టైలర్. ఏంటంటే మేడ్ టు మెషర్ టైలర్ అనమాట ఆమె. ఎవరు ఇచ్చారో. కానీ వీళ్ళు ఏమనుకున్నాడు, భలే డబ్బులు ఉంటాయి, మరి ఆయన జేబులో చేయబెట్టుకున్నాడేమో ముక్కు తుడుచుకోవడానికి. నా జేబుల్లో ఎప్పుడు కూడా రెండు చేతురుమాళ్ళు పెట్టుకుంటానండి, ఒకటి మురిగిది ఒకటి మంచిది, ఒకటి మురుగు తుడడానికి ఒకటి ముక్కు తుడుచుకోవడానికి. మళ్ళీ ఇదే తుడుచుకుంటారు కొంతమంది. ఆయన మరి ఎందుకు చేయబెట్టాడో వీళ్ళేమో ఇస్తారు కాబోలు నాకేదో అనుకుంటే పేతురు అన్నాడు, అయ్యా నువ్వు ఆశించినట్లు మా దగ్గర వెండి బంగారాలు లేవు. వెండి బంగారం అంటే ఆ రోజుల్లో నాణ్యాలన్నీ వెండి నాణ్యాలు, బంగారపు నాణ్యాలు ఉన్నాయన్నమాట. ఇప్పటి భాషలో చెప్పాలంటే మా దగ్గర 2000 రూపాయలు అయిపోయింది, దాని పని అయిపోయింది. అది అలా తలిగేసి డ్యాన్స్ చేసి మనల్ని ముప్పు తిప్పలు పెట్టి బ్యాంకుల ముందులో నిలబెట్టి ఒక్కొక్కడు చేర్చి కట్టలు కట్టాక ఇది చల్లదు పో అనగానే మళ్ళీ భయపడి అందరూ మళ్ళీ పో మొత్తం పంపించేసరికి ఇంకా ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా? పనికిరావు. ఎందుకు పనికిరావు? ఏంటంటే పాపం కట్టలు 1000 రూపాయలు 500 రూపాయలు దాచిపెట్టుకుంటే అయ్యగారు వచ్చి ఒక రాత్రిలో రేపు పొద్దున్న నుంచి పనికి రావంటే రాత్రి ఎక్కడ పంచాలి, ఎక్కడ దాయాలి, ఏం చేయాలి అని కట్టలు రోడ్డు మీద పడేశారంట డబ్బులు. ప్రభు వచ్చే రాకడ సమయంలో ఇలాగ ఉంటుందటండి. మనుషులు వాళ్ళు పూజించడానికి చేసుకున్న విగ్రహాలను వాళ్ళు చాలా డబ్బులు పెట్టి కొన్న ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లు, ఈ లోక సంబంధమైన వస్తువులన్నీను నిన్నే నమ్ముకున్నానే, నట్టేట్లు ముంచావే, ఆయన దగ్గర నుంచి నన్ను తప్పిస్తామంటే నువ్వెందుకు నాకు సిగ్నల్ ఇవ్వలేదు, నాకు అలారం కొట్టలేదు, ఏసై వస్తున్నాడు సిద్ధపడు అని చెబితే నువ్వు కుయ్యి అన్నుంటే ఏసై నా పాపానికి క్షమించగా పర్లోకి చేర్చుకొని ప్లాన్ చేస్తున్నారు కదా. అది చెప్పరు, దానికి తెలీదు, మనుషులకే తెలియదు, ఎవరికీ తెలియదు కదా. అప్పుడు అన్నీ ఇసిరి కొడతారంట పెంట కుప్పల మీద. చూడండి ఒకసారి ఆ వచనం గుర్తుంది కాబట్టి, వచ్చింది కాబట్టి సందర్భం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం. తీస్తారా బైబిల్? తీశారా? 20వ వచనం. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేసినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి కొండ గుహలలోనూ బండ బీటుల్లోనూ దూరవల్లని ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. వెండి విగ్రహాలు, సిల్వర్ విగ్రహాలు అంటే ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లు, ఇంకేంటంటే కొత్త ఇప్పుడు వచ్చాయి ఐప్యాడ్లు. ఇప్పుడు మన ఎలక్ట్రానిక్సే మన దేవుళ్ళు, మనకేం విగ్రహాలు అక్కర్లా. ప్రతి వాడికి పొద్దులేసి పూజ చేసేది ఎవరినంటే ఓనా సెల్లా. అవి మాట్లాడితే ఏంట కదండి, హై సిరి ప్లే సమ్ మ్యూజిక్, అలెక్సా ఎట్లా ఉన్నావు, అలెక్సా పుట్ ఆన్ ద లైట్, స్విచ్ ఆఫ్ ద లైట్.
వేక్ మీ అప్ ఎట్ 9:30 AM. మీరు పెట్టండి మీ అలెక్సాకి, యేసు ప్రభు వచ్చినప్పుడు వేక్ మీ వెన్ జీసస్ కమ్స్ అని చెప్పండి. అది పని చేస్తేమో చూడండి, చేపదం. అంతే. కారు ఎక్కావా, ఇంతమంది అడ్రస్, ఎటు వెళ్ళాలయ్యా, నేరుగెళ్ళు, సొంతలోకి వెళ్ళు, ఎడం పక్కెళ్ళు. ఇప్పుడు ఏమక్కర్లా, ఆ జీపీ పెట్టుకుంటారు, గో స్ట్రైట్, టర్న్ అండ్ 200 meters, వెళ్ళిపోతున్నాం. ఎవరు రీచ్ ద డెస్టినీ. అలాగే పరలోకానికి పెట్టుకోండి జీపీ, పరలోకానికి మార్గం పెట్టు జీపీఓ, టేక్ మీ టు హెవెన్. ఎక్కడ తీసుకెళ్తుంది అది? పరలోకానికి తీసుకెళ్తుంది ఖచ్చితంగా. దానికి మాత్రం దారి చూపిస్తుంది, దానికి పోతున్నాం, దాని మార్గంలో అక్కడికే పోతున్నాం మనం. మనుషుడు నమ్ముకుంటున్నాడు యంత్రాలని, సైన్స్ని నమ్ముకుంటున్నాడు, ఏంటంటే ఎలక్ట్రానిక్స్ నమ్ముకుంటున్నాడు, డబ్బుని నమ్ముకుంటున్నారు. ఇవన్నీ ఒకరోజు పనిచేయవు. మీకు వచ్చిందో లేదో, మాకు చెన్నైలో మన భూకంపం వచ్చినప్పుడు ఒకసారి భూకంపం వచ్చింది. పిల్లలు ఒక చోట ఉన్నారు, భర్త ఒక చోట ఉన్నాడు, భార్య ఆఫీసులో ఉంది. ఇలా ఉంటే హలో ఎక్కడున్నావు అంటే ఒకటి ఫోన్ పనిచేయదే. అందరూ ఫోన్లు చేసేటప్పటికి ఏమైపోయినాయి, అన్ని ఫోన్లు జామ్ అయిపోయి ఫోన్ పనిచేయదు, ఎలక్ట్రిసిటీ ఉండదు. అదే నరకంలో అనిపిస్తుంది కొన్ని నిమిషాల్లోనే. ప్రభు రాకడ భయంకరంగా ఉంటుందండి. అది యెహోవా ఉగ్రత దినం. తప్పించుకోవాలంటే క్రీస్తును కలిగి ఉన్నవాడు సురక్షితంగా ఉంటాడు. నీ పక్కన 1000 మంది పడ్డా, నీ కుడి పక్కన 10,000 మంది పడ్డా, ఈ అపాయము నీకు దండు దిగినను నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. పేతురు యోహానులకి మేడలు, మిద్దెలు, చర్చిలు, బిల్డింగులు, ఎలక్ట్రానిక్స్ ఏమీ లేవు వాళ్ళ దగ్గర, ఏమీ లేవండి ఆ రోజుల్లో సువార్త చేయడానికి. దేవుని శక్తి ఉంది, దేవుని నామంలో ఉన్న శక్తి ఉంది. కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరిగాయి, ఆత్మలు రక్షించబడ్డాయి, దెయ్యాలు పెట్టిన వారు విడిపించబడ్డారు, రోగులు స్వస్థత పొందారు. ఈ రోజున అది మనకు అవసరం. నజరుడైన మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాము. నజరుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుమనగానే వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు దేవుడిని స్తుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. దిగ్గున లేచి మళ్ళీ పడిపోయినుందా? దిగ్గులు లేచి అలా నిలబడిపోయాడుందా? లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులేసుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళాడు. యేసయ్య చేసే అద్భుతం అది. నిలవబడిన వాడిని పడకుండా కాపాడేవాడు, గురి యొద్దకు పరిగెత్తినట్లుగా నూతన బలం ఇచ్చేవాడు, ఆయన రాజ్యము చేరు వరకు మనల్ని కాపాడేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మీకు ఏమున్నదో, ఎవరున్నారో, ఏమి లేదో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు నాతో ఉన్నాడు, నా ప్రభువుని నేను కలిగి ఉన్నాను అని చెప్పగలిగిన వారిగా మీరుంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా మీకు కలిగి ఉంటారు. అన్ని సమస్యల నుంచి విడిపించబడతారు. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేవు కలగదు. గాఢాంధకార లోయలో సంచరించిన ఏ అపాయం నాకు రాదు. శాంతికరమైన జలముల యొక్క పరుండ చేస్తున్నాడు. పచ్చిక గల బయలుదేరను, పచ్చి చక్కటి ఫ్రెష్ ఫుడ్ నేను తింటున్నాను, స్వచ్ఛమైన జలం తాగుతున్నాను. 2 లేవు, మనం రోగాలు ఎక్కువైపోయినాయండి ఇప్పుడు. అన్ని టిన్నుడు ఫుడ్డులు, అన్ని కెమికల్ చేసిన ఫుడ్డులు, కాబట్టి రోగాలు కుప్పలు తెప్పలైపోతున్నాయి. ఇవాళ పచ్చటి ఆహారము, శుద్ధమైన నీళ్లు తాగితే ఆరోగ్యకరంగా ఉంటాం. ప్రభు మనల్ని పోషించగలిగిన వాడిగా, సంరక్షించగలిగిన వాడిగా ఉన్నాడు. కానీ వెళ్ళక ముందు దేవుడిని అడగకుండా, దేవుడికి చెప్పకుండా, దేవునితో మొరపెట్టుకోకుండా వెళ్తే మాత్రం ఎవరు వచ్చినా మనకేం పర్లేదు, కానీ ప్రభు నొప్పిస్తే మాత్రం మనకు నష్టం. యేసయ్య నాతో ఉండాలంటే నేనేం చేయాలి? నాతో పాపం ఉంటే నాలో ప్రభు ఉండడు. మరి పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకుంటే చాలు. మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. నేను పాపం చేయలేదని చెప్తే నువ్వు చీకట్లో ఉన్నావు. నీ పాపాన్ని వెలుగులోకి తీసుకొస్తే, అందరికి బయటకు తీసుకొస్తే మనం దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటామని వాక్యం చెప్తుంది. కాబట్టి రోజు మోకరించి ప్రార్థిస్తూ దేవునితో మీ హృదయాన్ని సరిచేసుకుంటూ ఉంటే
ఆధ్యాత్మిక జీవితంలో సాగుతారు. నా 53 సంవత్సరాల ఆధ్యాత్మిక యాత్రలో నేను ఈ రోజు వరకు నిలబడగలిగానంటే కేవలం వాక్యం, ప్రార్థన. ఇంకా దేవుడిచ్చిన అవకాశం, మీకు వాక్యం బోధిస్తున్నప్పుడు 2 అంచుల ఖడ్గం వాక్యాన్ని నాకు అనునయించుకుని నాకు గుచ్చుకుంటుంటుంది. కాబట్టి నేను మరింత జాగ్రత్తగా ఉండగలుగుతున్నాను. అందుకే వాక్యాన్ని పఠించండి, ధ్యానించండి, బోధించండి, ఇతరులకు ప్రకటించండి, ఇతరులకు తెలియచేయండి. మీ పిల్లలకు చెప్పండి, మీ చిరుగు పొరుగు వారికి చెప్పండి, మీరు ఉద్యోగాలు చేసే చోట్ల చెప్పండి, మీ కొలీగ్స్కి చెప్పండి. ఊరికే పెద్ద పెద్ద ప్రసంగాలు అక్కర్లా. యేసుని గురించి ఒక మంచి మాట, ఆయన శక్తిలో ఉన్న ఒక అనుభవపూర్వకమైన సాక్ష్యాన్ని పంచితే ఈ రోజున అనేకులు అక్కరలో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, అవసరతలో ఉన్నారు. వారికి యేసే మార్గం అన్నది మనం తెలియజేసిన రోజు ప్రభు విడలుగా వారు మారడానికి, వారు కూడా సాక్షులుగా బ్రతకడానికి అవకాశం ఉంది. అందరూ లేచి నిలబడదామండి. ఇక్కడ పుట్టుకుంటే వారికి ఒక అవిటితనం ఉంది. అతనికి కాళ్ళు పనిచేయటం లేదు. యేసు ప్రభు నామంలో పని చేయని, పనికి రాని, పాడైపోయిన వాటి మీద ప్రభు విడుదలిస్తాడు, స్వస్థత ఇస్తాడు. మరి నీ జీవితంలో ఏదైనా అనారోగ్యం ఉందా? నీ జీవితంలో ఏదైనా చదువులో సమస్య ఉందా? నీ పరీక్షలు పాస్ అవ్వలేకపోతున్నావా? నీ ఎగ్జామ్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నావు, సెలెక్ట్ అవ్వటం లేదా? నీ కుటుంబంలో సమాధానం లేదా? అన్నీ ఉన్నాయి, నిద్రపడటం లేని పరిస్థితి ఉందా? ఎన్నో ఉన్నాయి, కానీ ఏదైనా కొరత ఉందా? ఏదైనా దురభ్యాసం ఉందా? దేంట్లో నుంచి విడుదల పొందలేని వాడిగా ఉన్నావా? ఒక్క మాటతో దేవునితో చెప్పండి, ఇప్పుడే యేసయ్య మనకి విడుదలిస్తాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువన్న వెంటనే వాడు దిగ్గున లేచి నడిచినట్లుగా ఈరోజు నీ బంధకముల నుంచి నేను విడిపించడానికి, నీ రోగముల నుండి నేను స్వస్థపరచడానికి, నీ మీద ఉన్న శాపమును కొట్టివేసి తన సాక్షిగా నిన్ను నిలబెట్టడానికి మన మధ్య ఆత్మస్వరూపి అయిన ప్రభువు ఉన్నాడు. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామమైన యేసు నామములో శక్తి ఉంది. నీ మనసుకు ఆదరణ కావాలన్నా, నీ గుండెకు ఆదరణ కావాలన్నా, నీ రోగాలకు స్వస్థత కావాలన్నా, నీవు పరలోక రాజ్య వారసుడు కావాలన్నా ఆ యేసు నామములో మనకి మార్గం ఉంది. నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నాను ప్రభు ఈ రాత్రి మన మధ్య ఉన్నాడు. ఒక్క మాట నోరు తెరిచి మీరు దేవునితో చెప్తారా? నేను కావాలంటే ఒక్క నిమిషం మౌనంగా ఉంటాను. ఏంటి నీ కొరత? ఆలోచించుకో. ఉద్యోగం లేదా? ఆరోగ్యం బాగాలేదా? గర్భఫలం లేదా? వివాహాలు అవటం లేదా? ఇల్లు కట్టుకోవాలని ఆశతో కట్టుకోలేకపోతున్నావా? రక్షించబడాలని ఆశపడుతున్నావు, ఇంకా రక్షణ పొందలేదా? ప్రభు కొరకు బతకాలనుకున్నావు, బతకలేకపోతున్నావా? కోపాన్ని జయించలేకపోతున్నావా? సెల్ ఫోన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? ఆయనతో చెప్పండి, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన శక్తి కలిగిన వాడు, నిన్ను విడిపించేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను నడిపించేవాడు, కొడుకుడు నిద్రపోయేవాడు మన దేవుడు. అందరూ ప్రార్థన చేసినా సరే అందరి ప్రార్థన ఒకేసారి వినగలిగినంత గొప్ప దేవుడు మన దేవుడు. అందరికీ ఒకేసారి జవాబు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమైన ప్రభు. మన భూమిలో ఉన్న వాళ్ళందరూ ఆయన పాదపీఠం అంటే ఆయన ఎంత అనంతమైన దేవుడో ఊహించండి. నిన్నెరిగిన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నువ్వు ఆయనకి కావాలని కోరుకున్నాడు, ఏరుకున్నాడు, రక్షించుకున్నాడు. మళ్ళీ మళ్ళీ ఆయన గాయాలు రేపుతున్నావా? ఇంకా ఆయన్ని ఎరిగానని చెప్పుకుంటూనే దరిద్రతలోనే ఉంటున్నావా? బలహీనతలతోటే ఉంటున్నావా? రోగములతోటే ఉంటున్నావా? అక్కర్లేదు. జయశీలులుగా మనల్ని చేయాలని, పాపాన్ని జయించే శక్తిని ఇవ్వాలని స్వస్థపరిచేవాడిగా ప్రభు మన మధ్య ఉన్నాడు. సంకటాలు కుదిర్చేవాడిగా మన ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ప్రతి అవసరత ఐశ్వర్యం చెప్పలు తీరుస్తానన్నాడు. మనుషులను అడుక్కుంటున్నావు, దొరకటంలా. నువ్వు కష్టపడి సంపాదిద్దాం అంటున్నావు, కుదరటంలా. అడుగు, నా నామంలో అడగండి, మీరేమడిగినా ఇస్తారని చెప్పిన యేసయ్య నామంలో శక్తి ఉంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శక్తి ఉంది. నరాలలోనికి, ఎముకలలోనికి ఆ శక్తి ప్రవహించగలదు. నరాల బలహీనతతో ఉన్నావా? ఎముకల బలహీనతో ఉన్నావా? హార్ట్ అటాక్ వస్తుందనే భయంతో ఉన్నావా? స్ట్రోక్స్ వస్తాయని వార్నింగ్ ఇచ్చారా? లంగ్ ఎఫెక్ట్ అయిందా? కిడ్నీలు పాడైనయా?
దేవుడే కదండి మనల్ని సృష్టించాడు. ఏ అవయవాన్నైనా బాగు చేయగలిగిన పరమ వైద్యుడు ఆయన. నాకు అసాధ్యమైంది ఏదీ లేదన్నాడు. మీరు అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు అంటున్నాడు. మీరు అడగండి ఏది కావాలో ఈరోజు. నేను ముగిస్తున్నా. మీరు అడగండి. నోరు తెరవండి. నా కుటుంబాన్ని కట్టయ్యా, నాకు రక్షణ దయచేయ, నన్ను పరిశుద్ధపరిచేయ, నాకు జయము దయచేయ, ఏదైతే అడగండి. వినపడతలే మీ ప్రార్థన మీ చెవులకి వినపడాలి. ఆశతో వచ్చారు. విడిపించబడి వెళ్దాం, విడుదల పొంది వెళ్దాం, గంతులేసుకుంటూ వెళ్దాం, సంతోషంతో వెళ్దాం, ప్రభు సాక్షులుగా జీవిద్దాం. మన 2 చేతులు పైకెత్తి, దేవా నా చేయి పట్టుకొని లేవనెత్తయ్యా. పేతురు చేయి పట్టుకొని లేవనెత్తాడట. బలమైన దేవుని హస్తం, బలహీనులను బలపరిచే హస్తం, రోగులను స్వస్థపరిచే హస్తం, కృంగిన వారిని లేవనెత్తే హస్తం, మన కొరకు కలువరి శిలువలో గాయపడిన హస్తం మన మధ్యలో ఉంది. చేయి చాపితే ఆయన చేతిని అందుకుంటావు, స్వస్థపడతావు, దీవించబడతావు, మేలు పొందుతావు. ఉన్నవాడను అన్న ప్రభు మన మధ్య ఉన్నాడు. నీకోసమే ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడింది. నీ కన్నీరు ఆయనకి తెలుసు, నీ బాధ ఆయనకి తెలుసు, నీ సమస్య ఆయనకి తెలుసు. ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదనుకుంటున్నావు? దేవునికి నీ పగతి బాగా తెలుసు. నిన్ను ప్రేమించిన ప్రభు నిన్ను విడిపించాలని, నిన్ను స్వస్థపరచాలని, నీకు దీవెనివ్వాలని ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. ఆత్మస్వరూపిగా నీ కంటితో ఆయన చూడలేవు, కానీ ఆయన ఉనికిని మనం ఎలగలం. నోరు తెరిచి, ప్రభు నన్ను ముట్టయ్యా, నా విటితనము నుండి నాకు విడుదల దయచేయి, నా బలహీనత నుంచి నాకు విడుదల దయచేయి, ఈ పాపము నుండి నాకు విడుదల దయచేయి, దురభ్యాసాన్ని నుంచి నాకు విడుదల దయచేయి, పితృపారంపర్యమైన శాపముల నుండి నన్ను విడిపించు, ఈ రోగముల నుంచి నన్ను విడిపించు. ఏదైతే అది యేసయ్యకు చెప్పండి నోటితో స్పష్టంగా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆవిడలో కూడి వచ్చిన నీ బిడ్డలు ఒక్కసారి చూడయ్యా. నాజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి రోగిని స్వస్థపరుచున్నాము తండ్రి. సాతాను కట్టిపెట్టిన ప్రతి కట్టును విడుదల చేయించున్నాము నాయన. ఎవరి స్థితి ఏదో ఎరిగిన దేవా, మా స్థితిగతులు మార్చగలిగిన యేసయ్యా నీకు వందనాలయ్యా. కీడు నుండి మమ్మల్ని తప్పించిన ఆయన, దీవెన మార్గములో మమ్మల్ని నడిపించు ప్రభువా. నీ పాదముల దగ్గర నిలబడ్డ ప్రతి ఒక్కరిని చూడయ్యా. నీ కొరకు బతకలేని వారిని చూడు, నడవలేని వారిని చూడు, నీలాగా ఉండలేని వారిని చూడయ్యా. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని బలపరిచి పరిపూర్ణలు చేయ్యా. నీ రాకడ సమయం అతి సమీపం ఉంది కనుక నీ వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో విబడినట్లు హృదయ శుద్ధిని కాపాడుకున్నట్టుకు సహాయం ఇచ్చేయము. ఇది మొదలుకొని చేత ఆశీర్వదించబడినట్లుగా, ఇది మొదలుకొని ప్రభు సాక్షులుగా దినాభివృద్ధి పొందుటకు, అన్ని విషయాలలో వర్ధిల్లుటకు పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించును ఆయన. నాజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి బంధకమును, ప్రతి వ్యాధిని, ప్రతి దురభ్యాసాన్ని, ప్రతి సమస్యను, ప్రతి రోగమును, ప్రతి కీడును పారదలుచున్నాము తండ్రి. మమ్మల్ని ముట్టవన్న విశ్వాసంతో గంతులు వేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ వెళ్ళుటకు, నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మళ్ళీ కలుసుకుంటకు మాకు అవకాశాలు కలుగజేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే అనేక పుస్తకములు, 50 పుస్తకాలు రచించడానికి బైబిల్ పఠనంలో నుండి బైబిల్ విషయాలను, ముఖ్యంగా విశదీకరించిన విషయాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 50 పుస్తకాల సెట్ మీకు కావాలంటే కేవలం ఒక 3,000 రూపాయలు మీరు విరాళం చేయగలిగితే
మీ పోస్టల్ అడ్రస్ తెలియజేస్తే వీటిని రిజిస్టర్ పోస్ట్లో మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. వీటి విషయం కూడా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఉదయం 10 నుండి సాయంత్రం 10లోగా చేయండి. తప్పకుండా మా సోదరులు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తారు. లేదంటే www.jpaul.org అనే వెబ్సైట్ని దర్శించండి. మరిన్ని వివరాలు మీరు సేకరించవచ్చు. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.